పెద్దపల్లి పట్టణంలో డ్రాఫ్ట్ ఓటర్ జాబితాపై అభ్యంతరాలు ఉంటే వెంటనే సంబంధిత మున్సిపల్ కార్యాలయంలో తెలియజేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. ఈ మేరకు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. పెద్దపల్లి జిల్లాలో పెద్దపల్లి, మంథని, సుల్తానాబాద్, 1వ మున్సిపల్ కార్పొరేషన్ రామగుండంతో కలిపి మొత్తం 124 వార్డులలో 2,58,059 ఓటర్లతో కూడిన డ్రాఫ్ట్ ఓటర్ జాబితా సిద్ధం చేశామని అన్నారు. ప్రతి ఓటరు తమ ఓటు సరైన వార్డులో ఉందా లేక చెక్ చేసుకోవాలని, లేని పక్షంలో వెంటనే సంబంధిత మున్సిపల్ కార్యాలయంలో ఫిర్యాదు చేయాలని తెలిపారు. ప్రిపరేషన్ ఫర్ మున్సిపల్ ఎలక్షన్స్ సంబంధించి లాస్ట్ 3-4 డేస్ నుంచి మా టీమ్స్ మున్సిపాలిటీలో సంబంధించిన టీమ్స్ మొత్తం ఈ ఓటర్ లిస్టు రెడీ చేయడం కోసం వర్క్ చేస్తున్నాయి. అందులో భాగంగా మనకి ఎలక్షన్ కమిషన్ నుంచి వచ్చిన ఓటర్ లిస్ట్ని డిఫరెంట్ వార్డ్స్ లాగా మనం అందులో మనం చూసుకున్నట్లయితే రామగుండం, పెద్దపల్లి, మంథని, సుల్తానాబాద్ 4 మున్సిపాలిటీస్ సంబంధించి 2.58 lakh ఓటర్స్ ఉన్నారు. వీళ్ళందరినీ కూడా ప్రపోర్షనేట్ అంటే వాళ్ళ వార్డ్స్ లాగా డివైడ్ చేయడం జరిగింది. అట్లా 124 వార్డ్స్లో ఈ 2.5 lakh పీపుల్ అందరినీ అలాట్ చేయడం జరిగింది. అలాట్ చేసి మేము డిస్ప్లే చేయడం అనేది నిన్న చేయడం జరిగింది. సో దీనికి సంబంధించిన ఏమైనా క్వైరీస్ కానీ, లేకపోతే అబ్జెక్షన్స్ కానీ, క్లెయిమ్స్ కానీ, ఏమైనా మా ఓటు ఈ వార్డులో ఉండకుండా ఆ వార్డులో ఉండి తప్పుగా నమోదు చేశారు, లేకపోతే మా ఫ్యామిలీ స్ప్లిట్ అయిపోయింది, మేము ఒరిజినల్గా వార్డ్ 5లో ఉండేవాళ్ళం బట్ మా ఓటు 8లో ఉంది, అట్లా మీరేమైనా మీ దృష్టికి ఏమైనా వస్తే మీరు మా మున్సిపల్ ఆఫీస్కి కానీ లేకపోతే మున్సిపల్ కమిషనర్ కానీ ఎవరైనా కలిసి మీ ఆబ్జెక్షన్స్ కానీ క్లెయిమ్స్ కానీ ఇవ్వచ్చు. మేము దాన్ని ప్రాసెస్ చేసి ఓటర్ లిస్ట్ అనేది పబ్లిష్ చేయడం జరుగుతుంది అన్నమాట. 10th ఈ ఫైనల్ ఓటర్ లిస్ట్ పబ్లిష్ చేస్తాము. అండ్ ఇంకోటి ఏంటంటే మేము ఈ మంత్ 5th మున్సిపాలిటీ లెవెల్లో, మున్సిపల్ కమిషనర్ లెవెల్లో ఒక పొలిటికల్ పార్టీ మీటింగ్స్ పెడుతున్నాము. ఆల్ కన్సర్న్ రాజకీయ పార్టీలతో. అండ్ 6వ తారీఖు కలెక్టరేట్లో కూడా నేను ఈ ఓటర్ లిస్టుకి సంబంధించి, క్లెయిమ్స్ సంబంధించి, ఆబ్జెక్షన్స్ సంబంధించి ఇంకెటువంటి డౌట్స్ ఉన్నా కానీ నేను కూడా ఒక పొలిటికల్ పార్టీ మీటింగ్ అనేది కలెక్టరేట్లో ప్లాన్ చేయడం జరుగుతుంది. ఈ రిక్వెస్ట్ ఎస్పెషలీ మున్సిపాలిటీస్లో ఉన్న ప్రజలందరూ మీ ఓటు అనేది కరెక్ట్గా వాటిలో ఉందో లేదో ఒకసారి డబుల్ చెక్ చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ.